చెప్పండి ఓకేనా? ఓకే రైట్. అందరికీ నమస్కారం. ఈ సంగారెడ్డి డివిజన్లో పర్టికులర్గా పటంచెరు కాన్ఫరెన్స్లో జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీస్ పైన గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఓ సంగారెడ్డి మెంబర్ కన్వీనర్గా ఉంటూ ఏసీపీ గారు, సంబంధిత సిఐలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ మధుసూదన్ రెడ్డి గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గీత అండ్ కార్తిక్ గారు, అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా మెంబర్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి సమావేశం ఆర్డీఓ ఆఫీస్లో ఏర్పాటు చేశాం. అందులో విధి విధానాలను ఏ విధంగా ముందుకెళ్లాలని నిర్ధారించుకొని మొట్టమొదటిగా ఒక ఫీల్డ్ విజిట్ చేయాలనే ఉద్దేశంగా ఈరోజు లకుడారం అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ సంతోష్ మైన్స్ అనే సంస్థ మైనింగ్ యాక్టివిటీ చేపట్టింది. ఇక్కడ దాదాపు ఒక 40 కంపెనీస్ పనిచేస్తున్నాయి. అందులో ఈ కంపెనీ ఒకటి. దీని యొక్క రిప్రజెంటేటివ్ మధుసూదన్ రెడ్డి గారు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అనేక అంశాల వయలేషన్ కనబడుతుంది. పర్టికులర్గా సేఫ్టీ విషయంలో ఇక్కడ అనేక మంది ఒరిస్సా కార్మికులు, ఛత్తీస్గఢ్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ సేఫ్టీ విషయంలో ఇక్కడ తీసుకున్నటువంటి ప్రికాషన్స్ మాత్రం ఏమాత్రం కూడా అంత జీరో. 90 డిగ్రీస్లో మైనింగ్ జరుగుతుంది. దానికి ట్రెంచ్ అనేది ఉండాలి. పక్కకు ఉన్నటువంటి బ్లాస్టింగ్స్, మేము వెహికల్స్ పోతున్నప్పుడే బ్లాస్టింగ్ మొత్తం అక్కడ అంతా అరేంజ్మెంట్ చేస్తున్నారు జెలటిన్ స్టిక్స్తో. మమ్మల్ని చూడగానే దాన్ని పక్కా పెట్టారు. ఏసీపీ గారు విచారణ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేస్తున్నారు. అసలు ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇక్కడ లేనే లేవు. ఏ విధంగా ఎక్స్ప్లోజ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కాని విషయం. అది కూడా చిన్న చిన్న పిల్లలతో కూడా ఎక్స్ప్లోజివ్ జరుగుతుంది. వాళ్ళకి ఏజ్ కూడా నిర్ధారణ చేస్తాం. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నిర్ధారణ చేసుకుంటాం. సేఫ్టీ విషయంలో మాత్రం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడడం. ఈ గారు కూడా ఇక్కడికే వచ్చారు. ఏ నామ్స్ కూడా పాటించడం లేదు. గ్రీన్ బెల్ట్ ఉండాలి, గ్రీన్ బెల్ట్ లేదు. పక్కకు పిల్లర్స్తో డిమార్కెట్ చేయాలి, ఏం ప్రమాదం జరగకుండా అది కూడా లేదు. వాటర్ సంబంధించిన స్ప్రింక్లర్స్ వాడాలి డస్ట్ రాకుండా, ఒక్క స్ప్రింక్లర్ కూడా లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఈ డస్ట్ ఇక్కడ నుండి లేచి పక్కకు ఉన్నటువంటి పంట పొలాలు దాదాపు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా వచ్చారు ఇప్పటికి. సార్, ఈ డస్ట్ వల్ల మా కళ్ళన్నీ ఖరాబ్ అవుతున్నాయి, ఊళ్ళో ఉన్న వాళ్ళకందరికీ కూడా అంధత్వం వచ్చేస్తుందని కూడా చెప్తున్నాను. మన డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా వయలేషన్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి నామ్స్ కూడా ఏం ఫాలో కావడం లేదు. ఇక్కడ చూస్తుంటే ఒక నాల ఉన్నట్టున్నది, నాల కూడా కబ్జా అయిపోయింది, అది కూడా చూస్తున్నాం. డిప్యూటీ ఇన్స్పెక్టర్ తహసీల్దార్తో కూడా మాట్లాడాము. ఇక్కడ 4.23 హెక్టార్లో పర్మిషన్ ఇచ్చినట్టుంది, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మోర్ దాన్ అంతకంటే ఎక్కువన్నట్టుంది. అంటే అనేకమైన అంశాల్లో వయలేషన్ కనబడుతుంది. దీని మీద సౌకర్యంగా మేము విచారణ చేస్తాం. ఇదొకటి ఈరోజు పైలట్ లాగా చూసినాం. అట్లా కాకుండా ఈ పటంచెరు కాన్ఫరెన్స్లో జరుగుతున్నటువంటి ప్రతి మైన్కి కూడా మేము వెళ్తాం. ప్రతి అంశంలో కూడా లోతుగా పరిశీలన చేస్తాం. ఎక్కడైతే వయలేషన్ జరిగిందో చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా వాళ్ళ యొక్క ఫిర్యాదులు స్వీకరిస్తాం. వాటిని కూడా పరిశీలన చేస్తాం. చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ వాళ్ళకందరికీ నేను భరోసా ఇస్తున్నా. కొంతమంది ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తున్నది, ధర్నాలు చేస్తున్నారు. దయచేసి ధర్నాలు విరమించండి. సంవత్సరానికి 30 నుంచి 50
చాలా ప్రాబ్లం ఉంది సార్ మాకైతే. పాడి పశువుల మీద బతికే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు మా ఊళ్ళో. గొల్లు మేస్తలేవు, పశువులు మేస్తలేవు, పంటలు ఇప్పుడు అన్ని పక్కనే పొలం మొత్తం పొద్దుగలేసి పోయేటాక మీద ఒక ఖచ్చితంగా మన 2 mm ఎవరో మసారెడ్డి అంటే ఎవరి పేరు మీద ఉంది? మసారెడ్డి పేరు ఉంది. ఒక డాక్యుమెంట్స్ ఇంకా ఇది సర్వే నెంబర్ గవర్నమెంట్ యూజ్ చేస్తారా?